కావాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రాత్రి మీరు పనిచేస్తారు. ఎందుకంటే ఎప్పుడు డాక్టర్కి కానీ పోలీసులకు కానీ టైమింగ్ ఉండదు. పేషెంట్ ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రావాలి మీరు, ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడికి పోలీసులు రావాలి. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే టెక్నాలజీ, ఎప్పుడూ ఊహించని టెక్నాలజీ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. నేను 95లో ఐటీ మాట్లాడాను. అందరికీ ఎవరికి అర్థం కాలేదు. చాలా మంది నన్ను ఎగతాళి చేసే పరిస్థితి కూడా వచ్చారు. అప్పుడే డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ తీసుకొచ్చాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 2.5 దశాబ్దాల్లో 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో ఎవరు సాధిస్తున్నారంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 33% తెలుగు వారు సంపాదించబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా వెరీ స్ట్రాంగ్ ఇన్ డాక్టర్స్. సంభవం మన దగ్గర డాక్టర్స్ చాలా మంది ఏదైతే 7వ పాత కాలేజ్ ఎట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందో, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, నగరాయ కానీ, ఇవన్నింటిలో కూడా బాగా చదువుకొని అందరూ విదేశాలకు పోయే పరిస్థితికి వచ్చారు. చాలాసార్లు నన్ను అడిగారు, ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ అవుతా ఉంది, మీ ఒపీనియన్ ఏంటని అడిగారు. నేను అప్పుడు చెప్పేవాడిని, ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ డ్రైన్ ఉంది, భవిష్యత్తులో బ్రెయిన్ గెయిన్ ఉంటుంది, వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేవాడిని. ఆ తర్వాత అపోలో హాస్పిటల్స్ పెట్టి ఈరోజు భారతదేశానికి వైద్య రంగంలో కార్పొరేట్ సెక్టర్లో సర్వీసులు అందించని నిరూపించే పరిస్థితికి వచ్చారు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆ రోజు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ డాక్టర్స్ వచ్చారు. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే నెంబర్ 1 కమ్యూనిటీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. నేను ఇప్పుడే అడిగాను మా మినిస్టర్ గారిని, మనకు మెడికల్ కాలేజీలో ఐటీ కోర్సెస్ ఉన్నాయా అని అడిగాను. లేవని చెప్పారు. నేను ఇది ఈరోజు ప్రారంభించడం కాదు కానీ 97, 98లో అప్పట్లోనే నేను చెప్పింది, ఎవరైనా ఏ కోర్సు చేసినా ఐటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే ఒక డాక్టర్, ఒక ఐటీ గారి మీకు నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా లీడర్గా మీరు ఏదైనా చేసే అవకాశాలు వస్తాయి. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఎవరైనా సరే దానిపైన స్కేలింగ్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడుండే దాన్ని కూడా ఆలోచిస్తున్న వాళ్ళు ఇండియాలో మనం నెంబర్ 1 అవుతాం. కంపల్సరీగా మెడికల్ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ అంతా నాలెడ్జ్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇది డెడ్లీ కాంబినేషన్. ఈరోజు ఎందుకని ఇక్కడికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మేము ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఐడియల్ రూపొందించి 100% రికార్డ్స్ అన్ని డిజిటల్ రికార్డ్స్. Honorable Minister of Home Affairs and Disaster Management, Srimati Vandankuri Anita Garu on. Good evening, everybody. Respected Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Namaste, sir. My heartfelt thanks to you, sir, for gracing this occasion with your presence in spite of your busy schedule. Respected Honorable Minister for Social Welfare, District In Charge Minister, Sri Dr. Dola Bala Veeranjani, alumnus of this college.
Honorable Minister for Health, Medical and Family Welfare, Shri Satyakumar Yadav Garu. Honorable Home Minister of Andhra Pradesh, Srimati Mangalapuri Anita Garu. Honorable Member of Parliament, Shri Mathumalli Srivarat Garu. Honorable Member of Legislative Assembly, Shri Vamsi Krishna Srinivas Garu. Respected Sikamraj Sudhakar Garu, Chairman Dr. India Vaidya Seva, the distinguished, I welcome you, sir, and all others to this historic celebration, the inauguration of the centenary alumni building at Andhra Medical College. This architectural tribute is made possible by the generosity of our alumni, who contributed nearly 50 crore to mark the centenary milestone. In brief, Andhra Medical College, founded as the Victoria Diamond Jubilee Medical School in 1902 and formally inaugurated as the Vizag Patam Medical College in 1923, stands as the first medical college in Andhra Pradesh and is the 7th oldest medical college in India. This institution, nurtured by the vision of Sri Gode, Narayana Gajapati and Srimati Chitti Janakamma and guided by the pioneering figures Lieutenant Colonel F.J. Anderson, the first principal of Andhra Medical College, and many others. It has constantly strived for excellence. AMC later has witnessed remarkable growth in this country over the century. From its humble beginning with 32 students in 1923, presently there is an intake of 250 students annually, undergraduates. It began with one PG seat, MD, in 1943 and one MS seat in 1945. Presently, there is an intake of 368 postgraduates every year, including the super specialities. The college is affiliated to Dr. NTR University of Health Sciences. Honorable Shaikha Mantri Garu, Shri Satyakumar Yadav Garu, alage Vishaka District Incharge Ministry Garu, Malo Okaru, Ma Purva Vidyarthi, Shri Dola Sri Bala Vedanta Swami Garu, వారి రోజు ఇక్కడ ఉండడం మా అదృష్టం. అలాగే కొంతమంది మాకు చాలా ఆప్తులు, ముఖ్యులు అయిన మన మంత్రి గారు, యూనియన్ హెల్త్ మినిస్టర్, అతి చిన్న వయసులోనే యూనియన్ హెల్త్ మినిస్టర్ అయిన మన రామ్మోహన్ నాయుడు గారు కూడా వస్తారని చాలా ఆసక్తిగా ఎదురు చూసాం, కానీ వాళ్ళు రాలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా భాషలోనే ఉంటుంది. వారు కూడా ఇవాళ ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేడం మంగళ అంతే గారు, క్షమించండి, నేను కొంచెం చూడలేదు. మేడం ఇలాగ ఇవాళ అనుకోకుండా ఇక్కడ ఉన్నారు. వారిని మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడికి వచ్చి మా సభా వేదికని అలంకరించారు. వారు రావడం వల్ల ఈ సభకి చాలా కళ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మా మెంబర్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, మిగతా మా వైద్య శాఖకి సంబంధించిన వారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, వారికి కంగ్రాచులేట్ చేస్తున్నారు. వారు వైస్ ఛాన్సలర్గా పోస్ట్ తీసుకున్నారు, నరసింహం గారు. అలాగే మా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు, వారు ఎంతో సహాయాన్ని సహకారాన్ని అందించబట్టే మేము ఇవాళ దీన్ని చేయగలుగుతున్నాం. అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగానే ఇది 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ మన దేశంలోనే. మన రాష్ట్రంలో అయితే చెప్పక్కర్లేదు, ఇది మొట్టమొదటి కళాశాల. ఇది 100 సంవత్సరాల దీని చరిత్ర ఉంది. దీన్ని 100 సంవత్సరాలని మనం సెంటనరీ సెలబ్రేషన్స్ లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా జరుపుకున్నామని అందరికీ తెలుసు. మన భారతదేశ ఉప రాష్ట్రపతి గారు వచ్చి ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అందువల్ల మన ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఇంత చరిత్ర ఉండడం వల్ల నేచురల్ గా చాలా మంది ఓల్డ్. In the interest of time, I won't take everyone's names. Thank you, CM sir, for accepting my invitation and coming. గతంలో కూడా ఒకసారి డేట్ ఇచ్చాము, కానీ కోడ్ రావడం వల్ల పోస్ట్పోన్ అవ్వడం వల్ల జరిగింది.
అయినా మళ్ళీ గుర్తు చేస్తే కూడా సీఎం గారు వెరీ కైండ్లీ యాక్సెప్టెడ్ టు కమ్. అండ్ హిస్టరీ ఆల్రెడీ రవిరాజ్ గారు చెప్పారు. బహుశా మీకు కూడా ఇప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తే ఇంకో 100 కోట్లు కూడా అలమనా నుంచి మీరు చేసేట్టున్నారు. సో మేము డొనేషన్ ఇవ్వడం ఈ కాలంలో చాలా రేర్. అట్లా ఇంతమంది కలిసి వచ్చి 50 కోట్లు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అండ్ దాంట్లో ఏంటంటే ఉట్టి బిల్డింగ్ గురించి కాదు, మెయింటెనెన్స్ గురించి కూడా ఆలోచించి ఆల్మోస్ట్ ఒక 10 crores కార్పస్ పెట్టి మెయింటెనెన్స్ కూడా ప్రతి ఇయర్ ఒక డబ్బులు వచ్చేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసింది జాగ్రత్తగా కాపాడుకోండి. Don't let it get spoiled. And as Dr. Raviraju said, buying equipment, building a patient block, many people are doing. But మీ గురించి ఆలోచించారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ డాక్టర్స్. మీరు బాగుంటే మీ మెంటల్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్ బాగుంటే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. నాట్ జస్ట్ బిల్డింగ్ అ బిల్డింగ్, but a very high quality building, good lighting, good environment. I'm very happy to see it. And Marquette Medical College is kabatti students often complain that they feel a sense of lowness, a sense of negativity because of constant pain and death around them. So this is a great facility for you to de-stress, connect with each other, rejuvenate, and go back inside. Andhra Pradesh Rashtra Mukhyamantri Dr. Chandrababu Naidu గారికి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ బోధనా సిబ్బందికి, విద్యార్థులందరికీ నమస్కారం. నాకు పెద్ద సమస్య వచ్చింది స్టేజ్ పై. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఎంపీ భరత్ గారి మధ్య కూర్చోవాల్సి వచ్చింది. ఒకరేమో స్టాల్ వాట్, ఇంకోరేమో టాల్ వాట్. ఈ సమస్య వచ్చింది. ఇవాళ మొదటిగా ఇవాళ ఇటువంటి అద్భుతమైన సెంటర్ అనే అల్యూమినై బిల్డింగ్ ని నిర్మించడానికి సహకారం అందించిన చలసాని ప్రసాద్ గారికి, రవిరాజ్ గారికి, ఇతర అల్యూమినై సభ్యులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో రకంగా నేను వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఒక పేరు తీసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి గురించి. వారికి సుదీర్ఘ కాలం పాటు ఓఎస్డీ గాను, ప్రైవేట్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. వారు ఇటీవల ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి పూజ చేయడం, సెంట్రల్ సెలబ్రేషన్ లో వారు ముఖ్య అతిథిగా వస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావడం ఆరోగ్య శాఖ మంత్రిగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ అల్యూమినీ అసోసియేషన్ కి 50 కోట్లతో ఇటువంటి అద్భుతమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అన్ని ఫెసిలిటీస్ తో నిర్మాణం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50 కోట్లు గతంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ ని ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం, దాని గురించి స్పందించకపోవడం, ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఈ వేదిక రాజకీయాలు కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా కూడా వారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 కోట్ల నుంచి 50 కోట్ల మొత్తం అయితే కూడా అంత మొత్తాన్ని సేకరించి ఇవాళ అద్భుతమైన భవనాన్ని నిర్మించినందుకు మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా మరి మెయింటెనెన్స్ కోసం చెప్పినట్టుగా 10 కోట్లు కార్పస్ ఫండ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సెక్రటరీ గారికి, వేదిక మీద మై టీచర్స్, సీనియర్ కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ మీడియా అందరికీ కూడా నమస్కారం. చాలా గొప్ప ఆనందంగా, గర్వంగా, సంతోషంగా ఈరోజు ఇక్కడ మాట్లాడడం నాకు అనిపిస్తా ఉంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో గుంటూరు ఈ జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం కూడా నేను గర్వకారణంగా భావిస్తా ఉన్నాను. సార్, ఈ కాలేజీలో మంచి ఎఫిషియెంట్, ఎమినెంట్ స్టాఫ్ ఉన్నారు సార్. జనరల్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా మంది చిన్న చూపుస్తుంది. కానీ హాస్పిటల్ స్ట్రక్చరింగ్ కి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం యూజర్ ఛార్జెస్ దగ్గర, తర్వాత శానిటేషన్ ఇచ్చిన ఇంపార్టెన్స్, బెడ్షీట్స్ డైలీ కలర్స్ చేయడం, అదేవిధంగా
ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా చాలా కొత్త పోకడ తీసుకొచ్చారు. మీరు ప్రివెంటివ్ మెడిసిన్ కి, అదేవిధంగా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కి, జిరియాట్రిక్ హెల్త్ కి, అదేవిధంగా అడోల్సెంట్ హెల్త్ కూడా మీరు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కూడా చాలా ప్రాధాన్యత సార్. అదేవిధంగా సార్ మీరు ఈ కాలేజీలో మన వాళ్ళు చెప్పారు సార్, ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్డివైడెడ్ ఇండియాలోనే ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ కి ఆ రోజు బెడ్ కెపాసిటీకి ఈ రోజు స్ట్రెంగ్త్ కి చాలా సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది సార్. మారుతున్నటువంటి కాలాలకు అనుగుణంగా చాలా మార్పులు తీసుకొచ్చినప్పటికీ కూడాను ఈ రోజు ఆంపోజా అండ్ ఆంకానా స్టూడెంట్స్ ఇంత స్టూడెంట్స్ యొక్క కరికులం కావచ్చు, ఫెసిలిటీస్ తో చేసిన దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దాంతోపాటు వాళ్ళు మెయింటెనెన్స్ చాలా చోట్ల బిల్డింగ్స్ డొనేట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ లేక పాడైపోయే పరిస్థితుల్లో మెయింటెనెన్స్ కూడా ఫండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషిస్తారు సార్. ఇక్కడ నేను మినిస్టర్ కన్నా కూడా స్టూడెంట్ గా కొన్ని ఇష్యూస్ నోటీస్ చేశాను సార్. ఇక్కడ గైనిక్ వార్డు ఉంది, దానికి తగినటువంటి పీడియాట్రిక్స్ వార్డ్స్ యూనిట్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత సార్ ఇక్కడ మనం వచ్చిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి క్యాజువాలిటీ, అదేవిధంగా బాల్స్ వార్డు ఒక్కొక్కటి ఒక్కొక్క ₹1 కోటి సిఎస్ఆర్ తో డెవలప్మెంట్ చేస్తాం సార్. తర్వాత కాలేజీ ఉన్నప్పటి నుంచి గ్యాలరీస్ స్టూడెంట్స్ పెరిగిన తర్వాత ఆ స్ట్రెంగ్త్ లేదని చెప్పి గ్యాలరీస్ డిస్ట్రిక్ట్ మినిమం ఫండ్ నుంచి కూడా ₹5 కోట్ల తోటి 4 లెక్చర్ గ్యాలరీస్ కి మీ యొక్క అనుమతితో ఇక్కడ మంజూరు చేయడం జరిగిందని చెప్పి సార్. అదేవిధంగా సార్ ఇక్కడ